హాయ్ గైస్, ఇలా ఈ మాట చెప్పి లిటరల్గా 3 ఇయర్స్ అవుతుంది. చాలా కారణాల వల్ల టైం తీసుకోవాల్సి వచ్చింది. అందుకు సారీ. సర్లే, ఈ సోది ఎందుకులే కానీ మీరు ఈ వీడియో ఎందుకు క్లిక్ చేశారో ఆ పని చూద్దాం. జనరల్గా మన మూవీస్లో కొన్ని సీన్లు రిపీట్లో చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు బోర్ కొడితే మంచి ఫైట్ సీన్లు, బాధలో ఉంటే కామెడీ సీన్లు, ఇంకో టైంలో ఎమోషనల్ సీన్లు. ఇలా మన టాలీవుడ్లో చాలా సినిమాల్లో చాలా మంచి సీన్లు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, సలార్ కాటేరమ్మ ఫైట్. ఒక రాధేశ్యామ్, ఒక ఆదిపురుష్ తర్వాత వచ్చిన ప్రభాస్ మూవీ సలార్. ఎలివేషన్ కింగ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ కటౌట్కి తగ్గ సీన్తో వచ్చిన మూవీ సలార్. సలార్లో డ్రామా పక్కన పెడితే 4 ఫైట్ సీన్లు ఉంటాయి. ఒకటి కోల్ మైన్ ఫైట్, రెండోది ఇంటర్వెల్ ఫైట్, మూడోది కాటేరమ్మ ఫైట్, లాస్ట్లో క్లైమాక్స్ ఫైట్. ఈ 4 ఫైట్స్లో ఒక్కొక్కరికి ఒక్కో ఫైట్ ఇష్టం ఉండొచ్చు. బట్ కాటేరమ్మ ఫైట్ అందరికీ పిచ్చిగా ఎక్కేసింది. షాడోతో ఎలివేషన్ ఇస్తాడు భయ్ ఆ సీన్లో. ప్రభాస్ మ్యాసీ అవతార్లో, ప్రశాంత్ నీల్ పీక్ డైరెక్షన్లో, రవి బాస్టర్ తన స్టాండర్డ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అండ్ డైలాగ్స్తో వచ్చే ఎమోషన్, ఎలివేషన్. వరద వాడినాపు, చిన్నప్పటి నుండి చూస్తున్నా, వాడాగడు. గట్టికి కొడితే 10 నుండి 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది ఈ సీన్. కాటేరమ్మకి బలిగా తయారు చేసి పసుపు కుంకుమ పూసి ఒక్కొక్కడిని బలిస్తాడు చూడండి. చాలా వైలెంట్గా, చిన్నపిల్లలు ఫ్యామిలీస్ చూడలేని వేలో ప్రజెంట్ చేసిన మనకు మాత్రం ఎక్స్పెక్టేషన్స్కి పీక్లో చేరేలాగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నెంబర్ 2, జెర్సీ ట్రైన్ సీన్. నాని అన్న కెరీర్లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ లిస్ట్ తీస్తే అందులో జెర్సీ మూవీ ఖచ్చితంగా ఉంటుంది. మెయిన్గా ఆ ట్రైన్ సీన్ మాత్రం ఎవర్ గ్రీన్. బాలీవుడ్లో షాహిద్ కపూర్ గారు తీశారు కానీ అంత ఎఫెక్టివ్గా అనిపించలే. కంపారిజన్ ఎందుకులే కానీ ఆ సీన్ హార్డ్లీ 5 to 7 minutes ఉంటుంది, కానీ ఇచ్చిన ఎఫెక్ట్ 7 years అయినా పోవట్లేదు. పర్ఫెక్ట్ షాట్స్, ప్లేస్, యాక్టింగ్, డైరెక్షన్, మ్యూజిక్ సెలెక్షన్తో కలిస్తేనే ఈ జెర్సీ మూవీ ట్రైన్ సీన్. అసలు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సీన్లో పర్ఫెక్ట్ యాప్ట్ ఉంటుంది. ఇప్పటికీ బాయ్స్కి మోటివేషన్ అవసరమైతే ఈ సీన్ పెట్టుకొని చూస్తారు. మీరు ఇప్పుడు కూడా ఆ సీన్ చూడండి, సేమ్ ఫీల్ ఇట్ విల్ గివ్ ఎట్ అ పాయింట్ ఇట్ వాస్ గివెన్ వెన్ యూ సా ఇట్ ఫర్ ది ఫస్ట్ టైం. చాలా కష్టం తర్వాత ఆ ఏజ్లో లెవెల్కి మించిన ప్రయత్నంలో ఈచ్ గేమ్కి ఆ కష్టం పడ్డాక ఆ సెలెక్షన్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో అప్పుడు ఆ లిస్ట్లో అర్జున్ అన్న పేరు చూడగానే ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకొని ఫాస్ట్ ట్రెండ్ సౌండ్ డైవర్షన్ని చేసే టైంలో సక్సెస్తో వచ్చిన ఎమోషన్ని మనం ఈ సీన్లో చూస్తాం. నెంబర్ 3, రంగస్థలం. రంగస్థలంలో శేషునాయుడిని కొట్టే సీన్ ఇప్పటికీ నేను యూట్యూబ్లో పెట్టుకొని చూస్తానండి. అసలు రంగస్థలమే ఒక రిపీట్ వాల్యూ ఉన్న సినిమా. అందులో చాలా సీన్స్ ఉన్నాయి, లైక్ ఫణేంద్ర భూపతి సీన్, చిట్టిబాబు రంగమ్మ మధ్య జరిగే సీన్, కుమార్ బాబు చనిపోయే సీన్. బట్ చిట్టిబాబు వెళ్ళి శేషునాయుడిని కొట్టే సీన్కి ఉన్న రిపీట్ వాల్యూ ఈ సినిమాలో దేనికి లేదు. ముందు సీన్లో లైక్ ఆ పంచాయతీ సీన్లో చిట్టిబాబు నాయనమ్మ గురించి కామెంట్ చేసినప్పుడు అక్కడ చిట్టిబాబుకు వినిపించదు, బట్ అక్కడ జనాలు నవ్వింది, చిట్టిబాబు వాళ్ళ నాన్న బాధపడేది చిట్టిబాబు కళ్ళకి కనిపిస్తుంది. ఆ రోజు రాత్రి మైసా, అదేనండి మన మహేష్ క్యారెక్టర్కి చిట్టిబాబుకి మధ్య జరిగే కన్వర్జేషన్లో మైసా హార్డ్ హిట్టింగ్ బోల్డ్ డైలాగ్స్తో చిట్టుబాబుకి శేషనాయుడు పంచాయతీలో ఏమన్నాడో చెప్తాడు. మంటలో మండుతున్న ఆ బరిగ తీసుకెళ్తున్నప్పుడు రామ్ చరణ్ తన స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నప్పుడు వెనకాల డిఎస్పి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ర్యాంప్ ఆడిస్తారు. ఆ ఫైట్ సీన్కి వచ్చిన థియేటర్ రెస్పాన్స్ ఇంకా నా కళ్ళ ముందే మెదులుతుంది. నెంబర్ 4, RRR ఇంటర్వెల్. RRRలో ఎన్ని మూమెంట్స్ ఉన్నా ఇంటర్వెల్ సీన్కి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమా స్టార్టింగ్లోనే ఆ యానిమల్స్ని సేకరించడం చూపిస్తూ మంచి సెటప్ పెడతారు డైరెక్టర్ రాజమౌళి గారు. బట్ అయినా కానీ ఇంటర్వెల్లో యానిమల్స్తో ఎన్టీఆర్ గారిని చూడడం అన్ఎక్స్పెక్టెడ్ హై అనే చెప్పాలి. లిటరల్గా థియేటర్లో ఎగిరేసిన పేపర్స్కి ప్రొజెక్షన్ కనిపించలేదు భయ్య. ఎన్టీఆర్ గారి దేవర రాక ముందు వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సీన్ని చూస్తూనే గడిపేశారు. ఇంటర్వెల్లో యానిమల్స్తో ఎంట్రీ ఒక హై అంటే, అండ్ రామ్ చరణ్ గారికి ఎన్టీఆర్ గారికి మధ్యలో ఫేస్ ఆఫ్ ఉంటుంది, మంచి ఫైట్ ఉంటుంది. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఇంటిగ్రిటీ ఈ సీన్లో మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు పాపని కాపాడడం కోసం చూస్తే ఎన్టీఆర్ని ఎదుర్కోవడంలో రామ్ చరణ్ గారు చూస్తారు. ఈ లైన్లో జరిగే సీన్లో ఎన్టీఆర్ గారు పాపని కాపాడలేకపోయే బాధలో ఉంటే నచ్చని పని చేస్తూ బాధలో ఉన్న రామ్ చరణ్ గారికి మధ్యలో ఉన్న ఆ హ్యాండ్ క్యాచింగ్ సీన్లో కన్నీటి రక్తంతో పడుతుంది అప్పుడు ఇంటర్వెల్.
దిస్ సీన్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ విచ్ హ్యాస్ బీన్ షాట్ బిట్వీన్ 2 స్టార్స్. నెంబర్ 5, ఎవ్రీవన్స్ ఫేవరెట్ వెంకీ ట్రైన్ సీన్. అసలు ఈ సీన్ని మన నాన్నగారు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారో మనం కూడా అంతే ఎంజాయ్ చేసాం. ఈ సీన్కి ఉండే మ్యాజిక్కే వేరు సార్. ఇప్పటికీ ఈ సీన్ తీసినందుకు శ్రీను వైట్ల గారికి థ్యాంక్ యూ చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి సాడ్ మూమెంట్స్ అండ్ డల్ మూమెంట్స్ ఉంటాయి లైఫ్లో. అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ ట్రైన్ సీన్ చూస్తే చాలు. ఈ సీన్ చూసినంతసేపు ఏ టెన్షన్స్, బాధలు, లైఫ్లో ఏం చేయాలన్న బాధ కూడా ఎప్పటికీ గుర్తురాదు ఈ సీన్ చూస్తున్నంతసేపు. గజాల గారి కామెడీ, రవణ టైమింగ్, ఏవిఎస్ గారి ఎక్స్ప్రెషన్స్, వేణుమాధవ్ గారి లైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరితేనే ఈ వెంకీ ట్రైన్ సీన్. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో ఈ సీన్తో మేమ్స్ ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇదే సీన్లో ఉన్న బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్స్తో చాలా మేమ్స్ వస్తూనే ఉంటాయి. సో ఇది ఈరోజు వీడియో, షార్ట్ వీడియో. మాకు తెలుసు మేము చాలా మూవీస్ మిస్ అయ్యాం, చాలా సీన్స్ మిస్ అయ్యాం. మీరు అవన్నీ కామెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.